वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी देवकीं परमानन्दं परमानन्दं कृष्णं वन्दे वन्दे जगद्गुरुं जगद्गुरुं श्रीकृष्णं वन्दे वन्दे जगद्गुरुं। जगद्गुरुम्. మనము కిందటిసారి 14th శ్లోకం చెప్పుకున్నామండి. 14th శ్లోకం ఒక్కసారి మనం చూసుకొని తర్వాత నెక్స్ట్ కి వెళ్తాము. ततः श्वेतैर्हयैर्युक्तै महति स्यन्दने स्थितौ माधवः पाण्डवाश्चैव दिव्यौ शङ्कौ प्रदद्मतुः. కిందటి ఆదివారం మనము 13, 14 శ్లోకాలు చెప్పుకున్నాము. అక్కడ ఏం చెప్పుకున్నాము అంటే అర్జునుడి యొక్క రథం గురించి, ఆయనకి ఎలా వచ్చింది రథము అండ్ అస్త్రాలు ఎలా వచ్చింది అని చెప్పుకున్నాము. అండ్ తర్వాత వాళ్ళు ఆ రథంలోని ఉన్న కపిధ్వజుడు ఎలా వచ్చారు కూడా చెప్పుకున్నాము. వాళ్ళ యొక్క ఇంకా వాళ్ళు ఆ కాండవన దహనము ఇవన్నీ మనము చెప్పుకున్నామండి కిందటిసారి. ఇప్పుడు మనము 15వ శ్లోకం నుంచి చెప్పుకుంటాం అనమాట. దాంట్లో మాధవ అని వచ్చింది కదా, ఇది ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ఆ మాధవుడు అంటే మా అనగా లక్ష్మి యొక్క భర్త అనే అర్థం అనమాట. దవుడు అంటే భర్త, మాధవుడు అంటే లక్ష్మి యొక్క భర్త శ్రీకృష్ణుడు యొక్క అర్థం, దీని యొక్క అర్థం అనమాట. కౌరవుల్లో ప్రధానుడు భీష్మ పితామహుడు అయినందువల్ల ఆయన శంఖం పూరించిన తర్వాత పాండవులందరూ శంఖాన్ని పూరిస్తారనమాట. ఈ రోజు అన్ని మనకి శంఖాన్ని పూరించడమే ఉంటదండి. కాబట్టి మనం శంఖాన్ని గురించి కూడా మొదట్లోనే మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ రోజు శ్లోకాలన్నీ మనకి చాలా తొందరగా అయిపోతాయి అన్నమాట. 15th తాత్పర్యము, 15th యొక్క శ్లోకానికి వెళ్ళిపోదాము. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదరః. ఇక్కడ శంఖాల గురించి కౌరవ ఫస్ట్ మనము ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతాడు. సంజయుడికి వ్యాస మహర్షి వచ్చి దివ్య దృష్టి ఇస్తారనమాట. అప్పుడు ఆ దివ్య దృష్టితో ధృతరాష్ట్రుడు చూడలేడు కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది అక్కడ కురుక్షేత్రంలో అనేది సంజయుడు తన ధృతరాష్ట్రుడికి చెప్తాడు. అప్పుడు మనము ఇవన్నీ మనకి వచ్చిందనమాట ఈ శ్లోకాలన్నీ కూడా. కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్తాడు అనమాట. అలాగా మనకి ఈ శ్లోకాలన్నీ ఒకరి తర్వాత ఒకరు చెప్తున్నట్లు మనకి వస్తుందన్నమాట. దీంట్లో ఫస్ట్ ధృతరాష్ట్రుడు అడగడము, తర్వాత దానికి సంజయుడు చెప్పడము, తర్వాత దుర్యోధనుడు వచ్చి వాళ్ళ యొక్క సైన్యం గురించి, ఎదుట వాళ్ళ సైన్యం ఎలా ఉంది అని చెప్పి చెప్పడము, అదంతా మనము చూసాము. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ బలం చూస్తే మన బలము కొంచెం తక్కువేమో అని అనిపిస్తుంది కదా. అందువల్ల మనం కూడా మన బలాన్ని కూడా తన బలాన్ని కూడా తను చెప్తాడు. తన వైపు ఎవరెవరు ఉన్నారు, అతిరథులు ఎవరు, మహారథులు ఎవరు, అందరూ కౌరవుల వైపు ఉన్న వాళ్ళని, పాండవుల వైపు ఉన్న వాళ్ళని, ఇద్దరి వైపు ఉన్న వాళ్ళని చెప్తూ వాళ్ళు అప్పుడు తను కొంచెం ఇంకా భయపడుతున్నట్లు అనిపించినప్పుడు భీష్మ పితామహుడు దాన్ని గ్రహించి తనకి ఉత్సాహం కలగాలి అని చెప్పి శంఖాన్ని ఊది తన్ని ఉత్తేజపరుస్తారనమాట. అప్పుడు వాళ్ళ వైపు కౌరవుల వైపు శంఖాన్ని పూరించిన తర్వాత పాండవుల వైపు శంఖాన్ని పూరిస్తారు. పాండవుల వైపు శంఖాన్ని ఫస్ట్ కృష్ణుడే పూరిస్తాడనమాట. ఆ కృష్ణుడి యొక్క శంఖమే పాంచజన్యం అనమాట. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః. దేవదత్తం అనేది ధనంజయుడి యొక్క శంఖం అనమాట. హృషీకేశం అంటే ఇక్కడ ఇంద్రియాలను జయించిన వాడు అని అర్థమండి. మనం అందరం ఇంద్రియాలకు లోబడి ఉంటాము, కానీ ఆయన ఇంద్రియాలను జయించిన వాడు. అందుకోసమని హృషీకేశం అని చెప్పి ఆయనకి ఇంకొక పేరు ఉందన్నమాట. ఈయన యొక్క శంఖము పాంచజన్యం అనమాట.
పాంచజన్య శంఖం గురించి కూడా మనము ముందరే తెలుసుకున్నాము. శంఖాలు ఎలా ఉంటాయి, శంఖాల్లోని 2 రకాలు ఉంటాయి. కుడి చేత్తో పట్టుకున్న శంఖము, ఎడమ చేత్తో పట్టుకున్న శంఖము అని చెప్పి మనము తెలుసుకున్నాము. ఈ ఈ ఇవి సహజంగా ఏర్పడతాయి అన్నమాట. ఈ దీంట్లోనే దక్షిణావర్త శంఖం అని కూడా ఉంటుంది అని చెప్పి చెప్పుకున్నాం మనం ఈ పాంచజన్య శంఖం అనేది కుడి చేత్తో పట్టుకునే శంఖం అనమాట. ఇది దక్షిణావర్త శంఖం అనమాట. ఇది వచ్చి సహజంగా ఇది 1000 శంఖాల 100 శంఖాలు గోముఖి శంఖాలతో కలిపి పాంచజన్య శంఖం అనేది ఆవిర్భవిస్తుంది అనమాట. మామూలుగా చిన్న చిన్న శంఖాలన్నీ ఉంటాయి కదా, అలాంటివి కాదు. గోముఖి శంఖమే, గోమడి శంఖమే చాలా పవిత్రమైనది అనమాట. దాంట్లో 100 లక్షల గోమడి శంఖాలతో కలిపి ఒక శంఖమే పాంచజన్య శంఖంగా ఆవిర్భవిస్తుంది అనమాట. ఈ శంఖము ఇప్పటికి కూడా ఉందండి. ఈ శంఖం వచ్చి చాముండేశ్వరి దేవి ఆలయంలో మైసూర్లో ఉందన్నమాట. దీన్ని ఇంకా ఆరాధనోత్సవాలు మళ్ళా అక్కడ జరిగే అన్ని పనులకి ఈ శంఖాన్ని, పాంచజన్య శంఖాన్ని ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు అని నాకు తెలిసినంత వరకు. అండ్ పాంచజన్య శంఖం గురించి ఇంకా మనం చెప్పుకోవాలి అంటే ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాము. జస్ట్ మీకు కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. బలరాముడు, శ్రీకృష్ణుడు విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత సాందీప మహాముని దగ్గర ఆయన యొక్క ఇద్దరి విద్యాభ్యాసం అవుతుంది. ఆ సాందీప మహామునికి విద్యాభ్యాసం అనంతరము ఆయనకి గురుదక్షిణగా ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటారు అనమాట. అప్పుడు వచ్చి సాందీప మహాముని తెలుసు వీళ్ళిద్దరూ విష్ణు అంశలు అని చెప్పి, అందుకోసమని సాందీప మహాముని వచ్చి తన కుమారుడు సముద్రం దగ్గరికి వెళ్ళి చనిపోతాడు అనమాట. తన కుమారుని మళ్ళా తీసుకురావాలి అని అడుగుతాడనమాట. మామూలుగా మునులు ఏదైనా అడిగినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అడుగుతారండి. వాళ్ళు ఎంతవరకు ఇవ్వగలరో అంతవరకే అడుగుతారు, ఇంకా తక్కువే అడుగుతారు. కానీ వీళ్ళు మహావిష్ణు అవతారం అని తెలుసు కాబట్టి ఆయనకి వాళ్ళు ఏమైనా తీసుకురావగలరు కాబట్టి వాళ్ళ చనిపోయిన కొడుకుని అడిగారు అనమాట ఆయన. అప్పుడు కృష్ణుడు, బలరాముడు సముద్రుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే, నేను తీసుకోలేదు, ఇక్కడ ఒక రాక్షసుడు ఉన్నాడు, ఆ రాక్షసుడు తినేశాడు అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు ఆ రాక్షసుడితో యుద్ధం చేస్తే అప్పుడు ఆయన చంపేస్తే అప్పుడు ఆయన పొట్టలో పాంచజన్య శంఖం అనేది వస్తుందండి. అప్పటి నుంచి కృష్ణుడి దగ్గరే పాంచజన్య శంఖం ఉంది అని చెప్పి ఇది ఒక స్టోరీ అన్నమాట. దీంట్లో వచ్చి పాంచజన్య ఇక్కడ తర్వాత సాందీప మహామునికి కొడుకు ఉండరనమాట. ఆ రాక్షసుడి కడుపులో మళ్ళా నరకానికి వెళ్ళి అక్కడ నరకుణ్ణి అడిగి ఆ కొడుకుని తీసుకొని సాందీప మహామునికి అప్పగిస్తారు. అది అక్కడితో అయిపోతుంది. ఇది వచ్చి మనకి శంఖం వచ్చి పాంచజన్యం అనే రాక్షసుడు కడుపులో దొరికింది కాబట్టి దీన్ని పాంచజన్య శంఖం పాంచజన్య శంఖం అని చెప్పి అంటారు అనమాట. పంచజనుడు అండి, రాక్షసుడి పేరు పంచజనుడు. ఆయన పొట్టలో దొరికిన శంఖం కాబట్టి పాంచజన్యం అని చెప్పి పేరు వచ్చింది అనమాట. ఇది పంచభూతాలు దీని ఆధీనంలో ఉంటాయండి మామూలుగా. ఇంకొక ఏంటంటే దీంట్లో మన గీతామ గ్రంథంలో ఆయన ఎముకలతో పంచజనుడు అనే రాక్షసుడు యొక్క ఎముకలతో ఈ శంఖం తయారు చేయబడుతుంది. అందువల్ల దాని పాంచజన్యం అని ఇక్కడ ఒక వెర్షన్. అంటే మొత్తం మీద దీని పుట్టుక వచ్చి పంచజనుడు అనే రాక్షసుడి దగ్గర నుంచి జరిగింది. అది పొట్టలో దొరికినా కానీ లేకపోతే ఆయన ఎముకలతో దీన్ని తయారు చేసినా కానీ దొరకటం మాత్రం పంచజనుడు, అందుకని దాని పేరు పాంచజన్యం అని చెప్పి. అదండి పాంచజన్య శంఖం గురించి అయితే మనము అలా తెలుసుకున్నాము. ఓకే, ఇంకా ధనంజయ అంటే అర్జునుడి యొక్క శంఖం అన్నమాట. అర్జునుడి యొక్క శంఖం పేరు దేవదత్తం అండి. దేవదత్తం అంటే మీనింగ్ వచ్చి యుద్ధంలో విజయాన్ని అందిస్తుంది అని ఈ శంఖం యొక్క మీనింగ్ అన్నమాట. ఇది దేవదత్త శంఖం గురించి అండి.
మనము మామూలుగా శంఖాల గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పి. ఓకే. తర్వాత పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మం వృకోదర. ఇక్కడ వృకోదరుడు అంటే తోడేలు అంటే ఉదరం కలవాడనమాట. వృకోదరుడు అంటే వృక అంటే ఉదరం అనమాట. ఈయన అది ఇంకొక మీనింగ్ ఏమంటే అగ్ని అని కూడా మీనింగ్ అనమాట. అగ్నిని ఉదరంలో పెట్టుకున్న వాడు కాబట్టి, అంటే వాళ్ళందరినీ చంపుతాను అని చెప్పి ఆయన ఒక పెద్ద ప్రతిజ్ఞ చేసి ఆయన ఇంకా దాన్ని మోస్తున్నాడు కాబట్టి, అంత పెద్ద అగ్నిని జ్వాలని గుండెలో పెట్టుకున్నవాడు కాబట్టి ఆయన్ని వృకోధర అని కూడా మనము సంబోధిస్తాం అనమాట ఇక్కడ. ఇంకా ఒక్కొక్కరు శంఖాల గురించి చెప్తూ ఉంటారండి మనకి. ఇక్కడ మనము ఈ 2 శ్లోకాలు చదివేసి అప్పుడు ఒకేసారి చూద్దాము. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదరః అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ కాశ్యాశ్చ పరమేశ్వాసः శిఖండీ చ మహారథः దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః. ఇక్కడ వరకు మనకి అన్ని శంఖాల గురించి చెప్తారండి. శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని ఊదారనమాట. అర్జునుడి యొక్క శంఖం పేరు దేవదత్తం. ఈ భయంకరమైనటువంటి కార్యములను అనర్చువాడు కాబట్టి భీముడి యొక్క శంఖం పేరు వచ్చి పౌండ్రం అండి. ఇక్కడ పౌండ్రం దద్మౌ మహాశంఖం అన్నాము కదా. ఆయన ఏదైనా ఏ కార్యాలైనా చక్కగా చేసేవాడు కాబట్టి ఆయన్ని అలా అని సంబోధించారు అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చి సహదేవుడు మణిపుష్పక శంఖాన్ని ఊదారు. అలాగే పౌండ్రం అనే శంఖాన్ని భీముడు ఊదారు. ఇక్కడ నకులుడు, సహదేవుడు, సుఘోష అండ్ మణిపుష్పకం 16వ శ్లోకంలో మనకి వస్తుందండి. సుఘోష అండ్ మణిపుష్పకం అనేది నకులుడు మళ్ళా సహదేవుడి యొక్క శంఖాలు అనమాట. ఇక్కడ మళ్ళా ధనస్సు గురించి కూడా చెప్తున్నారు. ఇది కాశ్యస్య పరమేశ్వాస శిఖండీచ మహారథ అంటే కాశీ రాజు యొక్క మళ్ళా ఆయన కాశీరాజు గురించి కూడా మళ్ళా ఇక్కడ మనకి చెప్తున్నారు. మనం కాశీరాజు గురించి మనం ముందరే తెలుసుకున్నాము. ఆయన మహారథుడు అని చెప్పి కాశీరాజు మహారథుడు అని మళ్ళా ఒకసారి గుర్తు చేస్తున్నారు. శిఖండి మళ్ళా దుష్టద్యుమ్నుడు, విరాటుడు, అపరాజయమే లేని అంటే ఆయనకి తిరుగులేదు అనే వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు. సాత్యకీతుడు, ద్రుపదుడు, ద్రౌపది తనయుడైనటువంటి ఉప పాండవులు, అభిమన్యుడు, అలా అందరూ ఇక్కడ ఉన్నారు. ఎవరెవరి శంఖాలని వాళ్ళు పూరించారు అన్నట్టు ఒక్కొక్కరి గురించి మనకి చెప్తారనమాట ఇక్కడ. ద్రౌపదో ద్రౌపదేయాశ్చ సర్వశ్చ పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహో శంఖం దద్మో పృథక్ అంటే ద్రౌపది యొక్క ఇక్కడ ద్రౌపది యొక్క కుమారులను గురించి, ఉప పాండవులను గురించి, మళ్ళా వచ్చి మనకి పాండవుల్లో పెద్దవాడైనటువంటి ధర్మరాజుని గురించి, అందరి గురించి ఎవరెవరి శంఖాల్ని వాళ్ళు ఊదారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. దేవదత్తం అనే శంఖం వచ్చి ఇంద్రుడు తన యుద్ధానికి మెచ్చి అర్జునుడికి ఇస్తాడండి దేవదత్త శంఖాన్ని. ఇది యుద్ధంలోని విజయం చేకూరుతుంది అని చెప్పి దీని యొక్క మీనింగ్ అనమాట. అలాగే మనము పాల సముద్రంలోనే దొరికింది ఫస్ట్ శంఖం అని కిందటిసారి చెప్పుకున్నాము. దాంట్లో దొరికిన వాటిలో ఏమేమి దొరికాయి అని అంటే ఫస్ట్ రత్నాలు దొరికాయి, హాలాహలము,
లక్ష్మీదేవి, విష్ణుమూర్తి విల్లు, విష్ణుమూర్తి విల్లు సారంగం అంటాం కదండి, అది దొరికింది. అండ్ విష్ణుమూర్తి శంఖం అన్నమాట. ఇదే ఫస్ట్ దొరికిన శంఖం అంట. పారిజాత వృక్షము, ఐరావతము, అప్సరసలు, కౌస్తభం, చంద్రుడు, ధన్వంతరి, నిద్ర అండ్ అమృతం, ఇవన్నీ మనకి పాల సముద్రంలో దొరికిందంటండి. దాంట్లో ఒకటి మనకి పాల సముద్రంలో దొరికినటువంటి ఒకటి శంఖం అన్నమాట. అంటే అంత పురాతనమైనది, అంత పవిత్రమైనది అని చెప్పడానికి ఇది కూడా మనకి ఒక కారణంగా చెప్పుకోవచ్చు అన్నమాట. అంతే అండి. మనకి 19వ శ్లోకం వరకు మనకి 18వ శ్లోకం వరకు మనకి శంఖాలు పూరించడం అనేది జరుగుతుంది అనమాట. సార్ ఇంకేమైనా యాడ్ చేస్తారా సార్ దీంట్లో? క్షీరసాగర మదనం గురించి ఏం చెబుతారేమో. క్షీరసాగర చెప్పండి సార్ మీరు. చెప్పండి. ఆ క్షీరసాగర మదనంలోనే ఇవన్నీ దొరికాయి అన్నమాట. క్షీరసాగర మదనం మీరు చెప్పండి సార్, మీరైతే బాగా చెప్తారు. చెప్పండి. క్షీరసాగర మదనం అంటే మనకి దేవతలకి రాక్షసులకి మనకి ఇద్దరికి పోటీ అవుతుంది సార్. మీరు చెప్పండి సార్ నాకు. సావిత్రి గారు. సావిత్రి గారు ఉన్నారా? తనే బాగా చెప్పారు అన్ని విషయాలు అందులో. క్షీరసాగర మదనం గురించి. క్షీరసాగర మదనం మనకు వస్తుంది సార్ భాగవతంలో. అదే నేను మొన్న విన్నాను. అందుకే మిమ్మల్ని చెప్పండి. క్షీరసాగర మదనం అనేది ఇంద్రుడు చేసినటువంటి పనుల వలన క్షీరసాగర మదనం చేయవలసి వస్తుంది. రాక్షసులకి శక్తి ఎక్కువ పోయింది, వాళ్ళు రాజ్యం తీసుకుంటారనమాట. అందుకోసం మహావిష్ణువు ఇది చేద్దాం, క్షీరసాగర మదనం చేద్దాము, అందులో అమృతం తీసుకుంటే దేవతలందరూ ఎప్పుడు నిత్యంగా ఉంటారు, మరణం అనేది లేకుండా అని చెప్పేసి ఆ క్షీరసాగర మదనం స్టార్ట్ చేయడానికి ఈయన అప్పుడు కూర్మ అవతారం ఎత్తవలసి వస్తుంది. అది పడిపోయిందని చెప్పేసి భూమి మందర పర్వతానికి వీళ్ళు ఆదిశేషుని తాడుగా చేసుకొని వాసుకిగా చేసుకొని అవును, ఆదిశేషుడే వాసుకి లాగా వచ్చేస్తాడు, అంత పెద్ద తాడు కావాలి కాబట్టి. అలా చేసుకొని అది చిలికేటప్పుడు ఇది పడిపోతుంది పాపం, వీళ్ళు చిలికే సమయంలో అది పడిపోయినప్పుడు మళ్ళీ మనం అప్పుడు కూర్మ అవతారాన్ని చెప్పుకుంటాం. అలా కూర్మ అవతారం ఎత్తి మళ్ళీ పర్వతాన్ని పైకి తీసుకొని వాళ్ళు చిలకడము, ఆ చిలికిన దాంట్లో ఇప్పుడు తను చెప్పినవన్నీ రావడం జరుగుతుంది. అందులో హాలాహలము మనము శివరాత్రి పండుగ రోజు కథ కూడా వింటాం. ఆ రాత్రి జాగారం చేసి హలాహలం ఆయన తీసుకుంటాడు శివుడు. అందరూ ఏం చేయాలా ఏంట ఈ హలాహలము మొత్తం భూమండలాన్ని అంతటిని అది నాశనం చేయబోతుంది అని చెప్పేసి అందరూ కలిసి పార్వతీదేవిని అడిగితే ఆమె మామూలుగా ఇంకొకరైతే వద్దు, మేము ఒప్పుకోము, నా భర్తకి అలా తీసుకోవడానికి నేను ఒప్పుకోను అని అంటారు. కానీ ఆ మహాతల్లి అందరి నీ దృష్టిలో పెట్టుకొని అందరినీ ఆదరించడం కోసము ఒక తల్లిగా తన భర్తని అంగీకరించింది అనమాట. ఆమెనే అడిగారంట ఆయనను తీసుకోవడానికి మీకు ఇష్టమేనా అని. అప్పుడు ఆమె దానికి అంగీకరించారంట. అలా పార్వతీదేవి అంగీకారంతో శివుడు తీసుకొని గొంతులోనే పెట్టుకుంటాడు. అందుకే మనం ఆయన గర్లకంఠుడు అంటాము. ఆ క్షీరసాగర మదనంలో నుంచి మనకి లక్ష్మీదేవి కూడా రావడం జరిగింది. మీరు వీలు చూసుకొని అందరూ లక్ష్మీ కళ్యాణం ఒకసారి వినండి. మనకు లక్ష్మీ కళ్యాణము ఆ విధంగా చేస్తారని నేను నిజంగా అది వినేంత వరకు నాకు కూడా తెలియదు. ఎంత అద్భుతంగా రచించారో లక్ష్మీ కళ్యాణం గురించి. దానికి సంబంధించిన ద్విపద అనేది కూడా ఉంది, అది కూడా మీకు మళ్ళీ పంపిస్తాను. అంటే అది ప్రతిరోజు చదివితే చాలా బాగుంటుందంట. ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి అని చెప్పేసి, శుభము మాత్రమే మనకి ఎప్పుడు ఉండేలా ఉండాలంటే లక్ష్మీ కళ్యాణానికి సంబంధించినది మనం చదువుతూ ఉండాలంట ప్రతిరోజు.
ఆ విధంగా క్షీరసాగర మదనంలో మనకు ఉపయోగపడవలసినవన్నీ వచ్చాయి. అందులో మనకి ఇప్పుడు కృష్ణుడికి సంబంధించినవి అయితే 2 ఉన్నాయి. ఒకటేమో కూర్మ అవతారము, రెండోదేమో ధన్వంతరి. ఈ 2 కూడా కృష్ణుని అవతారాలు. ఆ థ్యాంక్ యూ సార్. క్షీరసాగర మదనంలో కర్ర ఉంటది కదా సార్, అది అది ఎలా, అది ఎవరి, అది పర్వతం కదా, మందర పర్వతం. మందర పర్వతం. మేరు పర్వతం ఉమ్, కదా. మందర. అది అది మళ్ళీ ఇంకొకసారి చెప్తాను సార్. నేనైతే మందర పర్వతం అని అనుకుంటున్నాను. మేరు పర్వతాలు పర్వతం. మనకి ఇప్పుడు భాగవతంలో నేను చెప్పిన ఋషివుడు తర్వాత ఇంకొక అతను వస్తాడు. ఇప్పుడు మళ్ళీ రేపు భరతుడి గురించి చెప్పుకుంటాము. భరతుడి తర్వాత మళ్ళీ మనకి శుక బ్రహ్మ పరీక్షిత్తుకు చెప్పేటప్పుడు మన దేశం యొక్క సరిహద్దులు, మనకి ఎన్ని పర్వతాలు ఉన్నాయి, ఎన్ని సముద్రాలు ఉన్నాయి, నదులు, మనకి ఎన్నెన్ని లక్షల యోజనాల భూమి ఉంది, ఈ విషయాలు మొత్తం చెప్తాడు అందులో చూసామన్నమాట. గంధమాన పర్వతము, మేరు పర్వతము, మనం చెప్పుకున్న క్రౌంచ సముద్రం అని, అది కూడా ఒక పర్వతం ఉంది. ఇలా చాలా రకాల పర్వతాలు ఏవి ఎంత సరిహద్దులో ఉన్నాయి, ఆ తర్వాత మళ్ళీ భూమి ఎంత ఉంటుంది అని చాలా వివరంగా చెప్పారు. కాకపోతే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మనం అవన్నీ చూడట్లేదు, మనకు అన్ని విడిపోయాం కదా అని చెప్పేసి నేను దాని మీద శ్రద్ధ పెట్టలేదు. బుక్ తీసుకున్నాను కాలేజీలో. 5వ స్కందంలో ఉంటుంది అది. అది విడిగా ఓన్లీ 5వ స్కందమే రాశారు. 5వ స్కందంలో చాలా బాగా వివరించారు అన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నా కూడా అవి ఎక్కడున్నాయి కూడా మనకు తెలియదు. వాళ్ళు వివరించినటువంటి ఆ పర్వతాలు కానీ, ఆ సముద్రాలు, అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి వాళ్ళు ఎక్కడ ఉన్న వాటిని ఆ విధంగా చెప్పారనేది కూడా అర్థం కావట్లేదు. మందర పర్వతం. మందర పర్వతం. తాడుగా కావాలి అంటే అంత పెద్ద తాడు ఉండదు అని ఆదిశేషుడు వెళ్ళి తాడుగా ఉంటాడని చెప్తారు. ఆయన వాసుకిని తాడుగా చేసుకుని పట్టుకొని వాళ్ళు చిలుకుతారు, కవం చిలకాలి కాబట్టి పర్వతాన్ని చిలుకుతారు. క్షీరసాగరం అంటే పాలసముద్రం పెద్దది కాబట్టి అది చిలకాలి అంటే ఒక పెద్ద సముద్రం కావాలి. మన చిన్న కొండలో పెరుగు చిలకటానికే మనం ఇంత కవం ఇవన్నీ వాడుకోండి. అట్లాగే వీళ్ళు అంత పెద్ద సముద్రాన్ని చిలకాలి అంటే పర్వతం కావాల్సి వచ్చింది. అంత పెద్ద పర్వతాన్ని చుట్టుకుని మన తాడులాగా ఉండాలి కాబట్టి వాసుకుని తీసుకొస్తారు. ఇక్కడ చిన్న కథ ఏంటంటే, వాసుకి ఆ చిలికేటప్పుడు ఆ నొప్పికి, ఆ రాపిడికి సౌండ్లను ఆయన విషాన్ని కక్కుతూ ఉంటాడు. అది వీళ్ళకి భరించడం, వేడి భరించడం దేవతల వల్ల కాలేదు. అందుకని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ రాక్షసులు రెచ్చగొడతారు. మేము కాబట్టి ఇది భరిస్తున్నాం, మీ వల్ల ఏమవుద్ది, అది ఇది అని చెప్పారు. అప్పుడు వాళ్ళు పట్టుకున్నారు, మేము తలని పట్టుకుందాము అని అట్లా చెప్తారు అట్లా అని చెప్పి అప్పుడు మీరు మేమే తలను పట్టుకుంటాం, మీరే తోకను పట్టుకోండి అని వాళ్ళు పౌరుషానికి వెళ్ళి వాళ్ళు తల దగ్గరికి వస్తారు. వీళ్ళు దేవతలు తెలివిగా తోకను పట్టుకుంటారు. సో ఆ వచ్చే వేడి నుంచి అదంతా రాక్షసులు తట్టుకుని వాళ్ళు పోయేవాళ్ళు పోతూ ఉంటారు, నడుస్తూ ఉంటారు. అది ఆ వాసుకిని కవంగా చేసుకుని చిలికేటప్పుడు పర్వతం కిందకి వెళ్ళిపోతుంటే దాన్ని పైకి పట్టుకోవాలి కదా, లేపు ఉంచాలి. దానికోసం అని చెప్పని ఆయన కూర్మావతారం ఎత్తటము, తాబేలుగా వచ్చి తాబేలు పైన పర్వతం రావటము, అందుకని ఆ తాబేలు పైన అంత గట్టిగా ఉంటుంది. అది జరిగింది. అక్కడి నుంచి సరే, ఇప్పుడు జ్యోతి గారు చెప్పినట్టు అన్ని వస్తువులు అందులో నుంచి రావటం, సరే ఈ అలహాలాన్ని శివుడు మింగటము, దానికి పార్వతీదేవి ఒప్పుకోవటం. పార్వతీదేవి ఒప్పుకునేటప్పుడు అక్కడ ఒక మాట చెప్తారు, మాంగళ్యానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని అక్కడ చెప్తున్నారు. మనం నా మాంగళ్యం గట్టిదైతే నా భర్తకి ఏమీ జరగదు అని. మనమేమంటాం అంటే నా భర్త బాగుందని చెప్పి నా మెడలో లేకపోతే ఏంటంటాం. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఆమె అలాగా నా మాంగళ్యం బలం అనేది నాకు బుద్ధి కాబట్టి నా మాంగళ్య బలంగా ఉన్నంతకాలం ఆయనకి ఏమి కాదు, ఆయన మింగమను అంటే ఆయన తీసుకుని దాన్ని ఇక్కడ గొంతులో పెట్టుకుంటాడు. లోపలికి పొట్టలోకి పోతే విషం పనిచేస్తుంది, నోట్లో ఉంటే విషం పనిచేస్తుంది. అది ఇక్కడ పెట్టుకోవటం వల్ల అది విషం పనిచేయదు. దానివల్ల ఆ వేడికి
ఆయనకి కంఠం దగ్గర నీలంగా తయారవుతుంది, బ్లూ కలర్లో వస్తుంది అనమాట. అందుకని ఆయన పేరు నీలకంఠుడు, గరళకంఠుడు అని చెప్పి 2 పేర్లు వస్తాయి శివుడికి. అది క్షీరసాగర మదనం గురించి ఒక చిన్న జిస్ట్. మళ్ళీ రేపు పోతున్న భాగవతంలో వచ్చినప్పుడు పోతే సావిత్రి గారు మళ్ళీ దాన్ని తీసుకుంటారు. ఇక్కడ ఏంటంటే క్షీరసాగర మదనంలో ఇవన్నీ వచ్చినాయి కాబట్టి దాని యొక్క చిన్న పరిచయం మనం ఇక్కడ చేస్తున్నాం అనమాట. వేణి గారు మీరు ఏమైనా యాడ్ చేస్తారా? వేణి గారు కానీ, మన భవానీ గారు కానీ, రామాదేవి గారు. వేణి గారు ఇవాళ మౌనవ్రతం అనుకుంటా, శనివారం కదా. ఓకే. రామాదేవి, నాళం గారు, భవానీ గారు. ఏం లేదు సార్, అన్ని బాగా చెప్తున్నారు. ఒక సర్టిఫికెట్ ఇచ్చేస్తారు మొత్తం మీద. అన్ని బాగా చెప్పేస్తున్నారని ఒక సర్టిఫికెట్ ఇచ్చేస్తారు భవానీ గారు. అవునండి, మరి ఇందులో ఉన్నాయే చెప్తున్నారు. గీతలో అన్ని అర్థాలు రాసినవి అన్ని కరెక్ట్ గా చెప్తున్నారు. అది అబ్జర్వేషన్ నేను చూస్తున్నాను, బుక్ తీసుకుని కూర్చొని చూస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కంటిన్యూ. 19th శ్లోకానికి వెళ్ళిపోతాము. సఘోషోధాత్ర రాష్ట్రాణాం హృదయాని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. అంటే ఇప్పటి వరకు శంఖాలను ఊదేరు కదండి. ఈ శంఖాల వల్ల వచ్చే ధ్వని గాని ఇప్పుడు దాని వల్ల ఏమేమి జరిగింది అనేది మనము ఇక్కడ ఈ శ్లోకాల్లో, ఈ 2 శ్లోకాల్లో చూస్తాం అన్నమాట. ఆ శంఖం ఊదితే ఏం జరుగుతుంది అనేది కూడా మనము తెలుసుకున్నాము, అది ఎలా ఉంటది అని చెప్పి. పాండవ వీరులందరూ శంఖాలని ఊదేసరికి భూమి ఆకాశం ఒకటైపోయిందా అన్నట్టు అంత ఎక్కువ సౌండ్ వచ్చిందనమాట. అవి ఉన్న శంఖాలు కూడా ఎలాంటి శంఖాలండి, ఆ శంఖాల గురించి కూడా మనం తెలుసుకున్నాము. పాంచజన్యం, దేవదత్తము అండ్ పౌండ్రం, మణిపుష్పకము, ఇవన్నీ అంతంత గొప్ప గొప్ప శంఖాలు కాబట్టి ఆ శంఖాల యొక్క ధ్వనిని, ఆ ధ్వని ఎలా వచ్చిందంటే భూమి ఆకాశం దద్దరిల్లిపోయేటట్లు అనమాట. ఎలా అంటే ఎదుట వాళ్ళ గుండెల్లో దుర్యోధనుడికి మా గుండె ఆ సౌండ్ కే బద్దలైపోతుంది అనమాట. ఆ సౌండ్ కి ఎంత పవర్ ఉంది అనేది మనము ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఇప్పుడు మామూలుగా ఇది ఎక్కడో తెలియదు కానీ ఈ సౌండ్ తోని ఏదైనా ఒక గాజు గ్లాస్ గాని అది బద్దలు కొడితే ప్రైజెస్ కూడా ఉన్నాయండి. ఇది ఒక కాంటెస్ట్ లాగా కూడా మనకి వరల్డ్ లో జరుగుతుంది. అది ఎక్కడ అని తెలీదు. ఒక గాజు గ్లాస్ ని ఆ సౌండ్ తోనే పగలగొడతారు అనమాట. అంటే ఆ సౌండ్ కి అంత పవర్ ఉందని చెప్పడం కోసమని నేను అది ఇక్కడ చెప్తున్నాను. అలాంటి మంచి మంచి శంఖాలు కాబట్టి ఒక్కొక్క శంఖం ఊదినప్పుడు అక్కడ దుర్యోధనుడికి గుండెల్లోని రైలు పరిగెడుతున్నాయి అన్నట్టు అనమాట. అంత సౌండ్ అనేది అంత ఎక్కువ వస్తుంది. అంత అంటే మేమంతా రెడీగా ఉన్నాము, స్టడీగా ఉన్నాము, ఇంకా రండి చూసుకుందాం అనేటట్లు అక్కడ శంఖాన్ని ఊది, శంఖాన్ని పూరించి యుద్ధాన్ని స్టార్ట్ చేస్తారనమాట. వాళ్ళు చేసే యుద్ధము అదిను వాళ్ళు ఊదే శంఖ ధ్వనిలోని అండ్ వాళ్ళ యొక్క నైపుణ్యం అంతా కూడా ఊదే మనము ఆల్రెడీ మాట్లాడుకున్నామండి. జస్ట్ శంఖాన్ని ఊదినప్పుడు కూడా వాళ్ళ పోర్షన్ అనేది ఎలా ఉంటుంది, వాళ్ళ బాడీ పొజిషన్స్ అదిను. కాబట్టి ఆ పోర్షన్ లో ఉన్నప్పుడు ఎలా వస్తుంది, శంఖాన్ని పూరించడం అనేది కూడా చాలా ఒక పెద్ద కళ అన్నమాట. అటువంటి శంఖాన్ని పూరించినప్పుడు దాని నుండి వచ్చే ఆ ధ్వని వలన మిగిలిన వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అని చెప్పి మనకి 19, 20, 21లో సగం శ్లోకం వరకు మనకి వస్తుంది అనమాట. దాని గురించి చెప్తున్నారండి. సార్ ఇంకేమైనా యాడ్ చేస్తారా? 20th శ్లోకము. అర్థవ్యవస్థితాన్ దృష్ట్వా ధాత్రరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనరుద్యమ్య పాండవః. మనకి ధృతరాష్ట్ర మహారాజు అయినటువంటి రణరంగంలో ఆయుధాలను మ్రోగించి
కపిధ్వజుడు గురించి కూడా మనం చెప్పుకున్నాము. అర్జునుడి యొక్క రథం మీద ఉన్నారు కదండి ఆయన. హనుమంతుడు ఆయన్నే కపిధ్వజుడు అని అంటాం అనమాట. యుద్ధానికి సిద్ధమయ్యాము అని కౌరవులను చూసి ధనస్సును పట్టుకొని శ్రీకృష్ణుడితో చెప్తున్నాడు అనమాట మన అర్జునుడు, మన హీరో అనమాట ఇక్కడ. అర్జునుడు నేను ఇంకా ఇంతవరకు శంఖాన్ని పూరించారు కదా, శంఖాన్ని పూరించిన తర్వాత మనకి ఇప్పుడు ఈ ధనస్సును పట్టుకొని చెప్తున్నారు శ్రీకృష్ణుడితో, నేను ఇంకా రెడీగా ఉన్నాను అని చెప్పి ఇంకా వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇక్కడ అచ్యుత అంటే అచ్యుత అని చెప్పి ఇక్కడ ఫస్ట్ సంబోధిస్తారండి. అది మనకు అచ్యుత మీనింగ్ అంటే ఇక్కడ తన స్వరూపం నుండి మారని వాడు అని అర్థం అనమాట. చ్యుతం లేనిది అంటే మార్పు లేనిది అని అర్థం అనమాట. మనం ఎప్పుడు మారిపోతా ఉంటామండి. ఇప్పుడు ఒక పని చేసాం అనుకోండి ఒకలాగా ఉంటాము, అండ్ నెక్స్ట్ దానికి వెళ్ళేసరికి నెక్స్ట్ వేరే పని చేసేసరికి మనలోని మనకే తెలియకుండా కొంచెం మార్పు అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను అనుకోండి, ఇంట్లోని నేను నా పని నేను చేసుకొని నేను ఇంట్లో నేను చెప్పిందే జరగాలి కాబట్టి ఇంకా పిల్లలందరూ వింటారు, నేను ఏది చెప్తానో అది జరుగుతుంది. ఇప్పుడు బయటకు వెళ్ళేసరికి అక్కడ మార్పు అనేది సహజం అనమాట. మనము ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాము, అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం చూస్తాం. అట్లా ప్రతి దాంట్లోని మార్పు అనేది ఉంటది, ప్రతి దానికి కూడా మార్పు అనేది సహజం అనమాట. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఎలా ఉన్నాము, బాగా చిన్న పిల్లడిగా ఉన్నాము, తర్వాత మనలో మార్పు జరిగి ఒక ఏజ్ వచ్చింది, తర్వాత ఇంకొక ఏజ్, అట్లా మార్పు అనేది సహజం అనమాట. అట్లా మార్పు లేకుండా ఉన్నవాడినే అచ్యుతుడు అని చెప్పి అంటారనమాట. మామూలుగా మనకి కేశవ నామాల్లో కూడా మనకి వస్తుంది అనమాట ఈ అచ్యుతుడి గురించి. ఈ అచ్యుత, అనంత, గోవింద ఈ మూడు అనేవి చాలా పవర్ఫుల్ అయినటువంటి నామాలు అంటండి. ఈ మూడిటిని మనం గనక స్మరించుకుంటే మనకి ఇంకా అంటే పూజలు వ్రతాలు ఇంక ఏది చేయకపోయినా నామస్మరణ అనేది నిత్యం మనకి మనసులోని జరుగుతూ ఉంటే అదే మనకి ఇప్పుడు మన శరీరానికి ఆహారం అనేది ఎలా ఒక ఆహారం అనేది తీసుకుంటేనే మన శరీరాన్ని మనం నిలబెట్టుకోగలమో అదే మనకి శక్తినిస్తుందో, అట్లే మన ఆత్మకి శక్తినిచ్చేది నామస్మరణ అన్నమాట. ఏదో ఒక నామం మీరు ఏది పట్టుకున్నా పర్వాలేదు, ఏదో ఒక నిత్యం నామస్మరణ అనేది అలా జరుగుతూ ఉండాలటండి. అలా జరుగుతూ ఉంటేనే మన మనస్సు అనేది ఎప్పుడు ఒకటికి రెండు పనులు ఎప్పుడు చేస్తూనే ఉంటాం అనమాట. ఎప్పుడు ఒకే పని మనం చెయ్యం కదా, ఒక పని చేస్తూ ఉంటాం. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తూ ఉంటాము, సాంగ్స్ వింటూ ఉంటాము. అట్లా చేసినప్పుడు దాంట్లో ఒక పనిగా మనము ఇప్పుడు ఏం చేసినా కూడా దాంట్లో ఒక పని నామస్మరణ అనేది నిత్యం అది వెళ్తూ ఉండేటట్లు చూసుకోవాలి అనేటట్టు ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఈ నామస్మరణ వలన ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. ఎప్పుడు బ్రెయిన్ సెల్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి, యాక్టివ్ గా ఉంటాయి, మనం ప్రెసెంట్ మూమెంట్ లోనే ఉంటాము, అండ్ మనం ఏం చేస్తున్నామో దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది కుదురుతుంది. కాబట్టి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి, అండ్ మన ఆత్మశక్తికి కూడా అది ఒక ఆత్మకి కూడా శక్తిని చేకూరుస్తుంది అనమాట. కాబట్టి ఈ నామస్మరణ అనేది నిత్యము అది బయటకి చెప్పేదానికన్నా 1000 రెట్లు మనసులో నామస్మరణ చేసుకుంటేనే మనకి 1000 రెట్లు వస్తుందంటండి. అది ఏదైనా నామము, ఇప్పుడు రామ్ అన్నాం అనుకోండి, రామ 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 అనే చెప్పే దాంట్లోని శక్తి ఉంది. రామ్ అని చెప్పి ఆ లాస్ట్ లో వైబ్రేషన్ ఉంటుంది కదా, అది మనము అనుభవిస్తే దానివల్ల ఇంకా ఎక్కువ శక్తి వస్తుంది అనేటట్లు చెప్తారనమాట. ఆంజనేయ స్వామి కూడా మనకి చూడండి, ఎప్పుడు టైం దొరికినా కూడా కూర్చొని ఆయన రామ్ అనే శబ్దాన్ని కంటిన్యూగా చెప్తూ ఉంటారు అనమాట. అది ఆయన చెప్పినప్పుడు కూడా ఏదైనా భజన అట్లా చేసుకున్నప్పుడు రామ 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 అని చెప్తారు. కానీ ఆయన కూర్చొని చెప్పినప్పుడు ఋషులు గాని మునులు గాని ఎవరైనా గాని చెప్పినప్పుడు స్పీడ్ గా చెప్పరండి, మనసులో చెప్పుకుంటారు. లాస్ట్ లో అనే సౌండ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓంకారానికైనా
ఇంకే ఓంకారానికైనా మనకి ఉమ్మనే సౌండే వస్తుంది లాస్ట్ లోని, రాముకైనా ఉమ్మనే సౌండే వస్తుంది. లాస్ట్ లో ఆ సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటండి. అది మనము కొంచెం అలవాటు చేసుకుంటే గనక ఆ మనకే తెలియకుండా చాలా మంచి జరుగుతుంది అని నేను ఇక్కడ తెలుసుకున్నాను. ఇక్కడ అచ్యుత వచ్చింది కాబట్టి నామస్మరణ గురించి చెప్పానన్నమాట. సరే, ఇంకేమైనా యాడ్ చేసి. అచ్యుత అంటే నాశనం లేనివాడు, చ్యుతం లేనివాడు, మార్పు అంటే లేనివాడు, నాశనం లేనివాడు, అంతే సార్. అదే ఇవో నాదాలు నామాలు ఇవన్నీ ఇప్పుడు నేను మంచినీళ్ళు తాగేటప్పుడు స్టార్ట్ చేసేటప్పుడే ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, అచ్యుతాయన మహా, అనంతాయన మహా, గోవిందాయన మహా అని ఒక 7 సార్లు చెప్పుకుని ఆ నీళ్లు తాగితే ఈ నామాలకు ఉన్నటువంటి శక్తి ఆ నీళ్ళలోకి వస్తుంది. అది మనకి ఒంటికి ఎక్కువ. అదే సార్, మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీరు ఏం కావాలో చెప్పుకొని వాటర్ తాగండి అని అంటారు కదా. నథింగ్ బట్ ఇవన్నీ ట్రాన్స్ఫార్మ్ అయ్యి మనకి బుక్స్ లోని ఇలా వచ్చింది అని అనిపిస్తుంది సార్. ఏదున్నా మూలం మాత్రము ఇక్కడే ఉంది, కానీ దీని నుంచి అన్ని భగవద్గీతకు అన్ని కనెక్టెడ్ సార్. అన్ని తెలియకుండానే కనెక్ట్ అవుతా ఉన్నాయి అన్నమాట ఒక్కొక్కటి. దీని నుంచి మనము ఇప్పుడు మనకి ఎలాగ ఈ భాషలో చెప్తే అర్థం కాదో, మనము దాన్ని సివిలైజేషన్ చేసినట్టు అట్లా చిన్న చిన్న బిట్స్ గా చేసి అన్ని బుక్స్ అనేవి రాసాము అని ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క దగ్గర కలుస్తుంది సార్. అది అందుకని ఆ నామాలు చెప్పేటప్పుడు కూడా ఆ నాదం అనేది నావి దగ్గర నుంచి రావాలి. మనం ఇక్కడి నుంచి రావు, ఇక్కడి నుంచి వస్తుంది మనకి నాలుగు దగ్గర నుంచి. ఈ నాభి దగ్గర నుండి మీరు నీ గాలి తీసుకుని గాలిని వదిలేటప్పుడు నాభి దగ్గర నుంచి ఆ ఓంకారాన్ని తీసినప్పుడు ఓం అనేది అమ్మ అనేది లాస్ట్లో మామూలుగా ఓంకారంలో అంటే జ్యోతి నాకంటే బెటర్ యోగా టీచరు అతను ఇంకా బాగా చెప్పగలను కానీ అది మనకి చక్రాలు కూడా యాక్టివేట్ అవుతుంది. అండ్ అన్ని చక్రాలు 6 చక్రాలు యాక్టివేట్ అవుతాయి. తర్వాత ఓం అనే దానికి 3 సెకండ్స్ ఇవ్వాలంట, అండ్ మకారానికి వచ్చి 5 to 6 సెకండ్స్, ఈవెన్ 7 సెకండ్స్ కూడా మనము అంటే మన బ్రీత్ కెపాసిటీ బట్టి మనం నెమ్మదిగా పెంచుకుంటూ పోవాలన్నమాట. మనం ఎప్పుడు కూడా ఇప్పుడు రామ్ అన్నప్పుడు కూడా రాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. రాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, మకారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి ఇది ఒక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. అండ్ మనకి భగవద్గీత కూడా అదే చెప్తుంది అనమాట. నాగేశ్వర గారు ఏదో మెసేజ్ పెట్టారు, ఏ గ్రూప్ లో పెట్టారంట, ఒక కృష్ణవేణి గారు ఏదో పెట్టారు. ఒక మాట్లాడరు కాబట్టి నీటి గ్రూప్ లో అచ్యుత అనంత గోవింద అన్నది సర్వరోగ నివారిణి అంటండి. సర్వరోగ నివారిణి, అన్ని రోగాలు కూడా పోతాయి. సర్వరోగ నివారిణి, సర్వ మృత్యు నివారిణి, శ్రీమాత్రే నమః అనేది అవి ఉన్నాయి కదా సార్. ఓం హ్రీం హ్రాం అది మనకు నాభి దగ్గర అలా అంటే అవి మనము గురువు యొక్క ఉపదేశం లేనిదే మనము ఒక శక్తి బీజాలు అనేది మనము పలకకూడదండి. బీజాక్షరాలు అనేది పలకకూడదు, కానీ బీజాక్షరాలతో సంబంధం లేదు. ఇవి వచ్చి నామస్మరణ. ఇవి మనము ఏ పొజిషన్ లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దీనికైతే ఏమి అంటారు అన్నట్టు చెప్తారు. ఒకసారి తీసుకున్నా షేర్ చేయనా వీడియోలో, మీకు చెప్తుండే నేను అది వీడియోలో షేర్ చేస్తాను. మీరు చెప్తుండండి, వేణిగాడు పెట్టింది, నేను వీడియో షేర్ చేస్తాను. అలాగే సార్. మామూలుగా బీజాక్షరాలు అయితే మనము పలకకూడదు అనమాట. అందుకే మనకి బీజాక్షరాలు పలకకూడదని లలితా పారాయణంలోని చాలా బీజాక్షరాలు ఉంటాయి. అది నిదానంగా మనం చదివితే తెలుస్తుంది. లలిత సహస్రనామంలో బీజాక్షరాలను కలిపి మనకే తెలియకుండా మనం బీజాక్షరాలను పలికేటట్టు అరేంజ్ చేస్తున్నారంటండి. అందుకోసమని లలితా సహస్రనామం అనేది అంత ప్రాచుర్యం పొందింది అని చెప్పి
ఆ ఇక్కడ భగవద్గీత తర్వాత ఇంక లలితా సహస్రనామమే అన్నట్టు చెప్తారనమాట. అది దానివల్ల తెలుసుకొని మనం అది తెలుసుకొని నామం యొక్క ఆ, ఆ, దీనిలాగే మనం అది కూడా చెప్పుకుంటే ఇంకా చాలా బాగుంటది అని చెప్పి నేను తెలుసుకున్నాను. దీని శబ్దానికి ఉన్న శక్తి ఎట్లా అంటే దానికి టెస్టింగ్ కూడా ఉండేది. అది ఎట్లా చేస్తామంటే పౌండ్స్ కనపడుతుంది. హలో, చేస్తున్నారు. వాళ్ళ కష్టమే, ఇంట్లో అంటే సామాన్ ఉంది హాల్ అంతా. గాయత్రి మంత్రం ఏదో రాసినట్టున్నా సార్. ప్లే చేస్తున్నారా సార్? ఇది వీడియోనా సార్? గాయత్రి మంత్రం సార్ ఇది కాదా? ఓం హ్రీం హ్రాం రాం రాం విష్ణు శక్తి నమః. ఓం నమో భగవతే విష్ణు శక్తి నమః. ఓం హూం హర నయ నయ పట్ పట్ మథ మథః ఉత్పాదయ దూరే కుమ స్వాహ హిమవృతం గచ్చి ఓ జీవి సహ 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 చేద్రో మందోల గత్స్వాహ. ఇది రేపు మళ్ళీ వేణిగారు మౌనపై పెద్ద చదవని చూద్దాం. అక్కడ దాకా ఇది అన్నమాట. శ్రీ అచ్యుతాయ నమః, శ్రీ అనంతాయ నమః, శ్రీ గోవిందాయ నమః, శ్రీ మాత్రే నమః. 4 సర్వమృత్యు నివారణ మంత్రాలు. సర్వరోగ నివారణ, సర్వరోగము సర్వమృత్యు కూడా. సర్వరోగ సర్వమృత్యు నివారణ శ్రీ మాత్రే నమః అని. ఇది మళ్ళీ ఒకసారి రేపు వేణి గారు మీరు ఒకసారి మళ్ళీ రేపు చెబుతారు. కానీ మామూలుగా ఈ బీజాక్షరాలు అనేది చెప్పకూడదు అని అంటారు సార్, మరి ఎంతవరకు బీజాక్షరాలు చెప్పకూడదని కాదు, చెప్పితే ఏంటంటే తప్పుగా చెప్పకూడదు. అది అంటే ఉపదేశం లేనిదే, గురు ఉపదేశం లేనిదే దాన్ని అభ్యాసం కూడా చేయకూడదు అని. అంటే మేబీ మీరు చెప్పినట్లు కరెక్ట్ గా చెప్పరు అనేమో. కానీ యంత్రం ఏదో వేస్తారు మేడం, అంటే సాధన చేసి తీసుకోవాలంటారు. యంత్రం వేసి అప్పుడు గురువు దగ్గర ఉపదేశం తీసుకుని మామూలుగా బీజాక్షరాలు సార్ అన్నట్టు కరెక్ట్ గా పలకాలి, తప్పు పలకకూడదు అంటారు. అంతే. లేకపోతే ఏమంటే దాని అంటే సౌందర్య లహరి ఉంటది, అది యంత్రం ఏదో ఉంటదంట, అది గురువు గారి దగ్గర సాధన చేసి తీసుకుని అలా ఫాలో అవ్వాలి. లేదు అంటే నార్మల్ గా మనం వినేటప్పుడు కూడా కరెక్ట్ గా వినాలి, లేదా కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేయడానికి ట్రై చేయాలి. అది లేదంటే అది తప్పుగా బలిగితే దానివల్ల వచ్చే మంచి కంటే చెడు ఎక్కువ ఉంటుంది. చెడు ఎక్కువ ఉంటుందంట. శబ్దాన్ని నాదాన్ని పొట్టలోంచి తీసేటప్పుడు అది కరెక్ట్ గా తీయకపోతే ఆ మొత్తం ఈ బాడీ పార్ట్స్ ఏమున్నాయి అవన్నీ డిఫరెంట్ గా ఫంక్షన్ చేయటం మొదలు పెడతాయి. ఈవెన్ యూట్యూబ్ లో చూసి కూడా ప్రాక్టీస్ చేయకూడదు. అది మనం యూట్యూబ్ లో అట్లా చూసి ప్రాక్టీస్ చేస్తాం కదండి, అట్లా కూడా చేయకూడదు. ఇప్పుడు మనం మాట్లాడినప్పుడు కూడా కొన్ని ధాకి ధా అట్లా కూడా వినిపిస్తాయి కదా, ఆ ప్రొనౌన్సియేషన్ అందువల్ల ఏమో మేబీ. ఏదున్నా గురువు గారి అభ్యాసం లేనిదే, ఆయన ఉపదేశం లేనిదే కొన్ని బీజాక్షరాలు పలకకూడదు అన్నట్టు నేనైతే. అదే ఇప్పుడు యూట్యూబ్లో చూసినా ఎక్కడ చూసినా ఏదైనా తప్పుగా పలకూడదు. కాబట్టి మీరు ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నారు అనుకోండి, గురువు గారితో మీకు పరస్పరమైన సంభాషణ జరగదు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఏ పద్ధతిలో చెప్పారో అదే పద్ధతిలో మనం ఫాలో అవటం చేస్తాం. అది కరెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇవాళ రేపు కొంచెం నాలాగా మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళందరూ కూడా టకటకా చెప్పేస్తుంటారు, ఇది చేయండి, ఇట్లా చేయండి, ఇట్లా చేయండి అని చెప్పి. కానీ అది పూర్తిగా దాని మీద ఆ పట్టున్న వాళ్ళు చెప్పే పద్ధతి కరెక్ట్గా ఉంటుంది.
ఇప్పుడు మా అవుట్లైన్స్ ఇస్తాం ఇక్కడ అంతవరకే. మనం దాన్ని పూర్తిగా ప్రాక్టీస్ చేసేటప్పుడు దాన్ని సమర్థంగా చెప్పగలిగిన గురువు దగ్గరికి వెళ్ళి తీసుకుంటేనే దాని యొక్క అంటే మనం ప్రాక్టీస్ చేయించడం వాళ్ళు కరెక్ట్గా చేయిస్తారు. అది ఇప్పుడు శ్రీ విద్య కూడా మనకి యూట్యూబ్ లో శ్రీ విద్య చెప్తాము అట్లా ఇట్లా అని వస్తాయి, కానీ శ్రీ విద్యను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని అట్లంతా తీసుకోవద్దు, గురుముఖతనే తీసుకోవాలి కానీ అన్నట్టు. ఆ శబ్దాన్ని మెజర్ చేసేటప్పుడు కూడా ఏం చెప్తారంటే మాకు మేనేజ్మెంట్ క్లాస్లో ఆ టోన్ని మనం మేనేజ్ చేయటం కోసం వాళ్ళు ఏం చెప్తారంటే ఎదురుగుండా ఒక అడుగు దూరంలో కొవ్వొత్తిని పెట్టుకుని మనం ఓంకారంతో వచ్చే వైబ్రేషన్స్తో లేకపోతే అట్లా దాంతో వచ్చే వైబ్రేషన్తో ఆ కొవ్వొత్తి ఆరిపోవాలి. అప్పుడు కంటిన్యూది దాని పవర్ అంత వస్తుంది అనమాట. అప్పుడు కొంతమంది మాట్లాడుతుంటే వాళ్ళ టోన్ చాలా బాగుంటుంది, వినాలనిపిస్తుంది. మన చాగంటి ఆయన కానీ నరసింహారావు గరికపాటి ఆయన కానీ ఎవరైనా వీళ్ళందరూ కూడా ఇట్లాంటివన్నీ ప్రాక్టీస్ చేస్తారు, చెప్పరు మనకు, అది వేరే విషయం. అట్లాగే ఈ గొప్ప గొప్ప వాళ్ళు వింటుంటే మాట్లాడుతుంటే మనకు వినాలనిపిస్తుంది. వాళ్ళందరూ కొన్ని హోంవర్క్ చేస్తారు ఇవన్నీ మాట్లాడటంలో. అట్లా అంతా ఊరికే మాట్లాడేలేరు, మనకు పైన మనకు తెలియవు. బట్ అందరూ వితౌట్ హోంవర్క్ ఎవరు రారు బయటకి, ఇవన్నీ ఇవన్నీ కూడా ఉంటాయి. విశుద్ధ చక్రాన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటారు అనమాట ఎప్పటికప్పుడు. ఇప్పుడు మీకు నాభి దగ్గర నుంచి అంటే మణిపూర చక్రం నుంచి, అనాగత నుంచి, విశుద్ధి నుంచి, ఆజ్ఞా చక్రం నుంచి మొత్తం బయటికి రావాలి. సహస్రార చక్రం దాకా వెళ్తుంది బయటికి. సో ఓకే, యా. అయితే ఈరోజు ఇక్కడ స్టాప్ చేస్తాం సార్. అంటే వెళ్ళాలా? అవును సార్, అందుకోసం. వాళ్ళ అమ్మగారింటికి వెళ్తుందామా అనుకున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ ఎండింగ్ ప్రేయర్ చెప్పేస్తాం సార్. చెప్పండి. योगीशं सच्चिदानन्दं वासुदेवं रजप्रियं धर्मसंस्थापकं वीरं कृष्णं वन्दे जगद्गुरुं, श्रीकृष्णं वन्दे जगद्गुरुं। सर्वं श्रीकृष्णार्पणमस्तु. Thank you sir, thank you very much. Thank you Jyoti. Thank you ma'am. పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఆతృత ఎక్కువ ఉంటుంది. అంతే సార్. ఆల్ ది బెస్ట్. ఇంకెవరైనా దీని మీద షేరింగ్స్ మాట్లాడేది? ఇప్పుడు చెప్పిన దాంట్లో సార్ గురువు ముఖంగా అంటే ఇప్పుడు అందరికి గురువు అందరు కాబట్టి మనం పలికేటప్పుడే జాగ్రత్తగా పలికితే పర్లేదు అనమాట. ఇప్పుడు గాయత్రి మంత్రం కూడా మాకు, నేను ఫస్ట్ గాయత్రి మంత్రం వినింది ఇంటర్లో వేరే వాళ్ళు వచ్చి మాకు చెప్పారు, ఉపాసకులు. ఇది పలకండి, ప్రతిరోజు 3 సార్లు పలకండి, చాలా మంచిది అని చెప్పేసి వాళ్ళు చెప్తే మాకు అప్పుడు మేము నేర్చుకున్నాం. అట్లా అంటే మనం పలికేటప్పుడు అందులో వాళ్ళు చెప్పడం ఏంటంటే, పలికేటప్పుడు తప్పులు పోకుండా మీరు జాగ్రత్తగా పలికినట్లయితే ఆ మంత్రానికి ఉన్నది మనకు ఫలితం దక్కుతుంది అని చెప్పారనమాట. కాబట్టి మనం పలికేటప్పుడు తప్పు లేకుండా 1కి 2 సార్లు చూసుకొని అలవాటు పడితే ఫస్ట్ ఏమి మనము అది పలికినందువలన మనకి ఏమన్నా ఇబ్బంది జరుగుతుందా అనేది కూడా ఉండదు. ఎందుకంటే ఆ దైవంకి తెలుసు మనకు రాదు, మనము నేర్చుకుంటున్నాము అని. ఆయన మన మీదేం కోపపడడు, ఆగ్రహించాడు. కాబట్టి మనం నేర్చుకుంటున్నాగా ఆయన సంతోషపడతాడు. కాబట్టి మనం ఏమన్నా నేర్చుకునేటప్పుడు ఒకవేళ తప్పులు జరిగినా, ఇది నాకు తెలియకుండా నేను ఈ తప్పు చేశాను, ఇందులో క్షమించండి, నేను ఇంకో రోజు ఇంకా బాగా నేర్చుకుంటాను అని అనుకోవడమే మనం నేర్చుకోవాలి. ఇప్పుడు గాయత్రి మంత్రం అయితే మేము అట్లాగే నేర్చుకున్నాం, చెప్పేటప్పుడు తప్పు పోతుందని. లలిత సహస్రనామం కూడా చదివిన తర్వాత ఇందులో ఏమైనా తప్పులు చదివింటే తప్పులను క్షమించండి, అంతా శివార్పణం అని చెప్పమంటారు. అంతా శివార్పణం, శివునికి అర్పిస్తున్నాం కాబట్టి అందులో ఇంకే దోషాలు ఉన్నా కూడా ఆయన తీసుకుంటారు. మనము పలికేటప్పుడు, మనము చదివేటప్పుడు కానీ ఏదైనా దోషం ఉన్నా కూడా అని. అట్లా మనము తెలియకుండా మనం ఒకవేళ అది ఉచ్చారణలో, ఎందుకంటే అందరము సంస్కృతం చదువుకున్న వాళ్ళం కాదు కాబట్టి ఉచ్చారణలో ఎక్కడన్నా ఒకవేళ ఉన్నా
మనము చదివిన తర్వాత శివార్పణమస్తు అని కానీ లేదా కృష్ణార్పణమస్తు అంటే మనము ఆ దోషం అనేది మనకు లేకుండా పోతుంది అని చెప్తారు పెద్దవారు. నామం వచ్చేసరికి మనము ఓం నమో భగవతే వాసుదేవాయ కానీ లేదా జై శ్రీరామ్ కానీ జై హనుమాన్ కానీ లేదా జై శ్రీమన్నారాయణ, ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ నమః, ఇలా మనం ఏదైనా నామం మనము ఏదైనా తీసుకోవచ్చు. సావిత్రి గారు, చెప్పండి. కృష్ణార్పణమస్తు అని మనం అన్నాం అనుకోండి, మనం ఆ స్వామికి సమర్పించినట్లు అని నేను అనుకుంటున్నా. అవును, అవును, స్వామికి. అవును, స్వామికి తప్పొప్పులన్నీ ఆయనయే, ఉమ్. మనకే స్వామికి సంబంధం లేదు. తప్పులు కాదు, మనము నైవేద్యం దేవుడికి ఎలా అయితే పెడతామో, ఉమ్. మనం చదివింది కృష్ణార్పణం అన్నా ఇవి ఏదన్నా అన్నా మనం వాళ్ళకి ఆయనకి సమర్పించినట్టు ఇస్తున్నట్టు. మనం. అవును, ఉమ్. ఆయనకి ఇస్తున్నట్టు. ఆయనకి అదే ఇస్తున్నాం అది కాబట్టి ఇదే మనలో కాదు, ఉన్న ప్రతిదీ కూడా మనం చేసే కార్యక్రమం ప్రతిదీ కూడా ఆకల్లో కృష్ణార్పణం వస్తుంది అంటే అన్ని ఆయనతో జరుగుతుంది, ఆయనే చేస్తున్నాడు, నాదేమి లేదు, ఇదంతా ఆయనకే, ఇంత అని చెప్పి అన్ని ఆయనకే. మనమేమో అవును. తప్పు చేసినప్పుడు కృష్ణార్పణం వస్తుంది, మంచి చేసినప్పుడు స్వహార్పణం వస్తుంది. సార్ అలా నేనే అంతా నాదే అని కాకుండా ఒక బాధ్యతగా మన మనసుకి ఒక దేవుడు ఉన్నాడు, స్వామి ఉన్నాడు, మనం మంచి చేయాలి, ఇలాగా మనకే మనం ఎన్నుకొని బాధ్యతాయుతంగా ఉండటంలో మనం ట్రైనింగ్ చేసుకోవటం కూడా ఇది. అంతే కదా, కృష్ణార్పణమస్తు అన్నా ఏదన్నా మంత్రాలు అలాంటివి చదవాలన్నా మనం తీర్చిదిద్దుకుంటున్నట్టు మనం అంతే కదా. తప్పు చేయకూడదు, స్వామి ఉంటాడు, వాళ్ళు చూస్తుంటారు, మనకి పనిష్మెంట్ ఉంటుంది. ఇలాంటిది ఏంటంటే ఏమన్నా లేవు చూస్తారని మన మనసుకు చెప్పుకోకుండా మనకి పెద్దవాళ్ళు, గురువు, దేవుడు, దైవం ఉన్నాడు, మనం వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి, కొంచెం మనం అనేది తెలుసుకోవడం కూడా సార్. వాళ్ళకి సమాధానం చెప్పుకునేదాకా ఎక్కడ, మన మనసుకు ముందు మనమే చెప్పుకోవాలి, అసలు అక్కడే సరిపోతుంది, అది ఒప్పుకోదు లోపల. ఇందులో నాది ఒక అనుభవం చెప్తాను. నాకు ఇది నామం అనేసరికి గుర్తొచ్చింది. నేను జూనియర్ కాలేజీలో వర్క్ చేసేటప్పుడు సార్ ఎగ్జామ్ డ్యూటీస్ చేసే టైంలో, ఎగ్జామ్ డ్యూటీస్ 3 hours డ్యూటీస్ చేస్తాం కదా. 3 hours ఏం చేస్తానంటే ఖాళీగా కూర్చోలేము, పిల్లలని చూస్తూ ఉంటాము, స్లిప్స్ లేకుండా పిల్లలు బాగా రాశారా లేదా అనేది గమనించాలి. అలా గమనిస్తూ తిరుగుతూ ఉండాలి. అలా ఏం చేస్తాంలే 3 గంటలు అని చెప్పేసి అప్పుడు అలవాటు పడిపోయాను. ఓం నమో వెంకటేశాయ అనే నామము. ఇంకా 3 hours చెప్పులు వదిలేస్తాను, 3 hours కాళ్ళతోనే తిరుగుతూ రూమ్ అంతా తిరుగుతూ ఉంటాను అనమాట. మాకు ఇంకెవరు వచ్చి నన్ను అడిగినా ఎందుకు చెప్పులు వదిలేస్తున్నారు మీరు అంటే, ఏం లేదు 2 వరకే అని చెప్పేదాన్ని సార్. నాకు ఎందుకో అనిపించింది, నేను అలా ఓం నమో వెంకటేశాయ అని ఎప్పుడు అంటూ ఉండడం వల్లే నన్ను తీసుకుని స్వామి ఆయన పాదాల చెంతకి పెట్టారు. తిరుపతిలో ఇల్లు కట్టుకుని తీసుకొని వచ్చారు. ఆయన పాదాల చెంత తీసుకొని పెట్టినారు అనిపించింది నాకు ఇందాక నామం గురించి వచ్చేసరికి. ఇప్పుడు టైము సద్వినియోగం చేసుకున్నట్టుంది, 3 గంటల బోర్ అని అనుకోనట్టు ఉంది, మనసుకి మీరు ఇది ట్రైన్ చేసుకున్నట్టుంది, తృప్తిగా టైము ఇది చేసుకున్నట్టుంది. మీరు చిన్న చిన్న కిట్కులు, చిట్కాలు ఇలాంటివి మాకు చెబుతా ఉంటే మేము కూడా ముందుకు ఇలాగే వెళ్తా ఉంటాం. థ్యాంక్ యూ తల్లి. అంటే ఆ టైం ఎందుకు వేస్ట్ చేయాలా అనిపించేది అప్పుడు. ఆ 3 గంటల టైం కదా అని నేను అట్లా పలికేదాన్ని. ఇప్పుడు జ్యోతి గారు నామం గురించి చెప్పేటప్పుడు అది గుర్తొచ్చింది. నేను అదే విధంగా పలుకుతున్నందుకేమో మహానుభావుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఆయన దగ్గర చేర్చుకున్నారు అనిపించింది. సార్ ఇవన్నీ వింటామంటే క్లాసులో మా అందరికి మీరు తెలియజేయడానికే మీరు ఇవన్నీ నేర్చుకుంది. ఆహా, కష్టం మీది, ఫలితం మాది. ఇప్పుడు భోజనాలు, వంటలు, గింటలు అన్ని మా ఇంట్లో పేరెంట్ అని పిలిస్తే ఈ శ్రమ అంతానేమో మీది. మేము వచ్చి భోజనం చేసుకొని తృప్తిగా ఆస్వాదిస్తున్నాం, ఫలాలు పొందుతున్నాము. అప్పుడు మన అందరం అదృష్టవంతులం అండి, అవకాశం వచ్చినందుకు కదా. కదా, ఏ గురువులు చెబుతారు, మనం ఎంత ఇస్తే చెబుతారు ఇలాగా. మనకి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మనం మనసులో ఎప్పుడు ఏదో ఒక నామం చేసుకుంటా ఉంటే మంచిదండి. ఖాళీ సమయంలో కొంచెం 10 నిమిషాలు, అరగంట మర్చిపోయినా మళ్ళీ వెంటనే గుర్తు చేసుకుని మళ్ళీ ఏదో ఒక నామం, మనకు నచ్చిన నామం మననం చేసుకుంటా ఉండాలండి. పడుకునేటప్పుడు నిద్ర వచ్చేంత వరకు. మళ్ళీ
మళ్ళీ నిద్ర మెలకు వచ్చినప్పుడు మళ్ళీ మామూలుగా కంటిన్యూ చేయాలి. మళ్ళీ నిద్రపోయినప్పుడు మనకు తెలియకుండా నిద్రపోతాము. కంటిన్యూ అయ్యి మళ్ళీ మనకి మెలకు వచ్చినప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుని మళ్ళీ అనుకుంటా ఉండాలండి. అలా అనుకుంటా ఉంటే ఇంకా మనకి మనశ్శాంతిగా ఉంటది. 24 గంటలు వేరే మనం వేరే దేనితో వేరే ఆలోచనకి ఇంకా తావే లేదు కదా. లేదండి. అలా ఆ, చేసుకుంటాం. అట్లా కాదు. అసలు మనసులో ఎప్పుడు టైం ఉంది, ఎప్పుడు ఖాళీ ఉందండి. అవును. ఖాళీగా ఉన్నప్పుడేనండి. ఎప్పుడు చెప్పండి నాకు. సార్ మెలకు వస్తే కూడా చదవాలి అని చెప్పేసి తను జ్ఞాపకం తెచ్చుకుంటున్నారంటే మనసును చూడండి సార్ ఎంత ట్రైన్ చేస్తుందో తను. అదే కానీ మన ట్రైన్ ఖాళీ అనేది ఎప్పుడు ఉండదు. మైండ్ ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటది. ఏ పని చేస్తున్నా ఆలోచిస్తూనే ఉంటది. దాన్ని ఖాళీ అనేది తీసుకొచ్చి ఎప్పుడు ఉండదు. దాన్ని మనం లాక్కొచ్చి మరల్చుకోవాలి. పెట్టుకోవడం, లాక్కొచ్చి పెట్టాలి ప్రతిసారి అంతే. దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటే మీరు నిద్రలో కూడా మనసు అది చెప్పిస్తూనే ఉంటుంది. నేనైతే అలా చేస్తానే ఉంటానండి. ఏదో నాకు మంగళవారం నాడు ఇట్లా కూర్చుంటే అప్పుడప్పుడు మధ్యరాత్రి ఎప్పుడు చాలీసా గుర్తొస్తుంది. అప్పుడు చదువుకుంటూ మళ్ళీ పడుకుంటాం. దాన్ని అంటే మన మైండ్ ని ట్రైన్ చేయాలి మనం. అవునండి. కూర్చున్నా నుంచున్నా మనం వంట చేస్తున్నా ఎవరితో అన్నా మాట్లాడుతా ఉన్నా అలవాటు అయిపోయింది అనుకోండి, మన లోపల అది జరుగుతానే ఉంటది. అది మనం ప్రాక్టీస్ ఖాళీ ఉన్నప్పుడు చేయటం కాదు, చేస్తుంటే ఖాళీ ఉండకుండా ఉంటది. అవునండి. ఒకవేళ మర్చిపోయినా మనం ఏదైనా పనిలో పడి మర్చిపోయామనుకోండి, ఒక అరగంట ఎవరితో అన్న మాటల్లో పడి మళ్ళీ వెంటనే గుర్తొస్తుందండి. మళ్ళీ మామూలుగా అయిపోద్ది. అది అందుకని ఖాళీగా ఉండటం అనేది కదా, మనం దాన్ని అలవాటు చేయటమే. దీని మీద ఒక స్టోరీ కూడా ఉండింది సార్, అంటే నేను ఎప్పుడో విన్నాను. చెప్పండి. విన్నదే రమాదేవి గారు వచ్చారు, మాట్లాడుతున్నారు, అదే గొప్ప అయిపోయింది. మా అత్తమ్మ గారు కాలం చేశారు సార్. మా అత్తమ్మ గారు కాలం చేశారు. అయ్యో సారీ. ఎప్పుడు మొన్న పెట్టినట్టున్నారు కదా మీరు, మెసేజ్ పెట్టినట్టు లాస్ట్ మంత్ 24th సార్. అవునా? హైదరాబాద్ వచ్చి మా ఇంట్లోనే ఉన్నారు, ఇక్కడే అనుకోకుండా. అది ఒక బ్రాహ్మణుడిని ఒక మామూలు రైతు ఇద్దరు దేవుడి కోసం ప్రార్థిస్తారు అంట. శివుడు సడన్ గా నాకు కిందన పని ఉంది, ఇప్పుడే వస్తాను, పార్వతీదేవి దగ్గరికి వెళ్తే ఎక్కడికి అని అడిగితే ఆవిడ ఇలాగ నా కోసం ఇద్దరు ప్రార్థిస్తున్నారు, నేను వెళ్ళాలి అంటే, ఎవరి దగ్గరికి? బ్రాహ్మణుడే కదా, మనకి ఎక్కువ పూజలు చేస్తాడు, ఆయన దగ్గరికే కదా మీరు వెళ్ళేదంటే, కాదు రైతు దగ్గరికి వెళ్తాను అని అంటాడని. అదేంటి బ్రాహ్మణుడు కదా, మనకు అన్ని అంటే కరెక్ట్ గా ప్రొసీజర్ ద్వారా మనల్ని ప్రార్థిస్తాడు, మీరు ఆయన వదిలేసి రైతు ఏంటంటే, బ్రాహ్మణుడు ఆ టైంలోనే నన్ను పూజించి అది చేస్తాడు, ఆ రైతు పొద్దున్న లెగిసింది మొదలు స్నానం చేస్తా ఓం శివాయ నమః ఓం అంకలా అన్ని నా గురించి పని చేస్తూ కూడా ఓం శివాయ నమః అని నన్నే తలుచుకుంటూ పని చేస్తా ఉంటాడు. ఎవరైతే సదా నన్ను తలుచుకుంటూ ఉంటారో వాళ్ళు పిలవగానే నేను వెళ్ళాలి, అది నా ధర్మం అని అంటాడంట. అదే గుర్తొచ్చింది. గ్రేట్ కదా సార్. అంటే ఆయన ఏ పని చేస్తున్నా కూడా ఇంకా రైతు పని చేస్తున్నాను, పొలంలోకి వెళ్ళినా ఇంటికి వస్తున్నా ఇంకా ఆ నామస్మరణే చెప్పుకుంటూ ఉంటాడంట. బ్రాహ్మణుడు ఏంటంటే ఆయన చేసిన టైంలో మిగిలిన పనులు ఆయన ఆరాంసే, అంటే ఆయన పనులను చేసుకున్నప్పుడు మామూలు కూరుకుంటారు. వీళ్ళు అది డ్యూటీ లాగా చేస్తారు. 8 నుంచి 11, 7 నుంచి 11 వరకు, 6 నుంచి 5 వరకు ఏదో లెక్క గుళ్ళో పని చేస్తారు. ఆ గుళ్ళో చదువుతారు, వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళ పనులు వాళ్ళ లోపల వాళ్ళు ఉంటారు. మళ్ళీ భగవంతుని చదవరు. మళ్ళీ అదే అంటే ఎంత ప్రొసీజర్ ప్రకారం చేసినా మీరు మనస్ఫూర్తిగా నన్ను తలుచుకున్నా నేను మీ పక్కనే ఉంటాను అనడానికి ఆ కథ ఎప్పుడో నేను విన్నాను సార్. అది ఏంటంటే మీరు ఏం ప్రొసీజర్ అంతా ఏం అక్కర్లేదు, నన్ను తలుచుకుంటూ ఉంటే చాలు అని చెప్పటం. అంటే సింప్లిఫై చేస్తున్నాం సిస్టమ్ని, సరళీకరణ. ఇక అది కూడా చేయకపోతే, ఇప్పుడు నారాయణ అని చెప్పడం దగ్గర నుంచి నారాయణ అని చెప్పకపోతే చాలు, నా అని కూడా చెప్పండి చాలు అని చెప్పాను. అదే అంటారు కదా, ద్వాపర యుగం, ఈ యుగం, ఆ యుగంలో ఒకప్పుడు యజ్ఞాలు చేస్తే దేవుడు వచ్చేవాడు, ఇప్పుడు ఏంటంటే నామస్మరణ చేస్తేనే చాలు దేవుడు వచ్చే, అంటే మీరు అన్నట్టు సింప్లిఫై, అంత సింప్లిఫై, మనం దేవుని మనస్ఫూర్తిగా పిలవగలిగితే చాలు. అంటే మనకి ఈ కలియుగంలో టైం లేదు కదా. అదే ఈ కలియుగంలో నామస్మరణే మనం నిత్యం చేయగలిగే పూజలాగా అని మనకి టైం లేదు కదా. సార్ నేను ఒకటి చెప్తాను. మొన్న శుక్రవారం రోజు అమ్మవారి గుడికి వెళ్ళాం, తిరుచానూరు అమ్మవారి గుడికి. అమ్మవారి గుడికి వెళ్ళాక అక్కడ అవన్నీ రాసి ఉంటారు, కొద్దిగా వెయిటింగ్ అనమాట, అవి చదువుతా ఉన్నాం. మేము నైట్ ఏకాంత సేవకని వెళ్ళాం, అమ్మవారి పౌలింపు సేవకి. అవి అక్షరాలు వెయిటింగ్ లో ఉన్నాం కదా, గోడ మీద అమ్మవారిది అష్టోత్తర శతనామావళి రాశారు.
లక్ష్మీదేవిది. అది చదువుతూ ఉన్నాం. చదువుతూ ఉంటే ఎందుకనో అమ్మవారికి ఆ వివాహం గురించి మాట్లాడుకుంటా ఉన్నాము. ఆమెకి నలుగు పెడుతున్నట్టుగా నాకు గుర్తొచ్చింది సార్. ఆ అయ్యో ఈమెకు నలుగు పెడుతున్నాము, ఎవరికి నలుగు పెడుతున్నాము అంటే వాళ్ళు మాట్లాడుకునే, మేమందరం మాట్లాడుకునే మాటల్లో ఆమెకు వివాహం అవుతున్నట్టుగా అలా మాట్లాడుకుంటూ, మనం కదా ఇంటి దగ్గర మన బంధువులు పిలిచినప్పుడు మనం వెళ్ళి నలుగు పెడతాం కదా, అలా నలుగు గురించి ఇవన్నీ గురించి మాట్లాడుకున్నాం ఆ గుళ్ళో. మాట్లాడుకుని ఏంది ఈ రోజు వివాహం గురించి మాట్లాడుకుంటున్నాము, ఇప్పుడు అసలు ఏం సందర్భం ఉంది, మనం వచ్చింది ఏంది అంటే పవలింపు సేవ అంటే స్వామి గారు కూడా ఉంటారు కదా, అలా మాట్లాడుకున్నాం. ఏముంది ఎవరి పెళ్ళి ఉంది ఎందుకు మాట్లాడుకున్నాం అంటే మాతో పాటు వచ్చిన వాళ్ళు అన్నారు, మీకు ఎవరిదైనా తెలిసిన వాళ్ళది ఏమన్నా పెళ్ళి ఉందేమో అందుకే వచ్చిందేమో మీకు అలా ఆ వివాహం గురించి, మీరు నలుగు పెట్టే విషయం గురించి అని అంటే, అప్పుడు తర్వాత మీరు అమ్మాయి గుర్తొచ్చింది, మీరు చెప్పారు కదా వివాహం ఉంది అనేది. థ్యాంక్ యూ. అంటే ఆ మాటలలో మాకు వివాహం ఎవరిదో ఉండింటది, నీకు అందుకే ఇది గుర్తొచ్చింది ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మవారి దగ్గర నాకు అది గుర్తు రావడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. అందుకే ఇంకా లక్ష్మీ కళ్యాణం ఖచ్చితంగా నేను అంటే అది నాకు అలా తీస్తాను. నేను అనిపించింది. అది మా పంతులు గారికి కూడా ఇచ్చి చూడమని చెప్తా పెళ్లికప్పుడు. నేను ఇంకా అందుకని లక్ష్మీ కళ్యాణం అనేది నాకు మనసుకు తగిలింది కదా అనిపించి యూట్యూబ్ వీడియో చూస్తుంటే నాకు చాగంటి గారి లక్ష్మీ కళ్యాణం వచ్చింది. అంటే మేము ఏం ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటే ఒకసారి రికార్డింగ్ ఆపేస్తున్నాం.